మరి మన గమ్మతి వార్తలలో ఇలా కథ మాత్రం ఎట్లా ఉందంటే గమ్మతి ఉన్నాయి ఇలా వార్తలు. మరి ఆలస్యం ఎందుకు కూడా చూద్దాం పది పెద్ద పెద్ద సంగతి ఏందో. కిషన్ రెడ్డి నవ్వుకు కారణం ఏందో. బయట వాళ్ళే బాగా కాయసు చేస్తున్నట. వామ్మో చెంపడకపోతురా ఏంది. ఇంగిలి పీసులో దంచిన తాత మనవరాలు. అమ్మా నాన్నకు గుడి గోపురం. వామని దండం పెడితే కిషన్ రెడ్డి సారు ఓ పొట్ట వగులుతట్టు నీ దండం పెడితే కడుపు నవ్వి పాడవుతుండులా ఈ మనిషి చదవకుండా పక్క 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 ఒకటే నవ్వు. మరి ఎందుకు వస్తుందో ఈ నవ్వు ఆ సారు కానీ ఈ ముచ్చట మాత్రం మీరు చూడవలసిందేనులా. ఇగో ఒక్కసారి ఆనాడు కేసీరావయ్య ఏమన్నాడో ఇందాము. కుణము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు. కుణము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు. కుణము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు. ఇక కాకపోతే రైతన్నల బొడ్లు కొనాలంటే మీరే కొనాలంటే అని అప్పుడు కేసీరావుకు మోడీకి పంచాయతీ పుచ్చా కదా. అయితే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి ఏం మామూలు చేస్తుండు. రైతుల బొడ్లు నేను కొనిపిస్తా అని అనడా? ఆ దమ్ము లేదా? కిషన్ రెడ్డి వచ్చి రండ కేంద్ర మంత్రి, ఆయనతోటి ఊరు కాలదు పీరు లేవదు అని రండగాడు దద్దమ్మగాడు అని కేసీరావయ్య బూతులు తిడుతుంటే ఇక ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో తెలియలేదట నువ్వులా పాపం కిషన్ రెడ్డి సార్కో. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక ఇప్పుడు నిన్నయాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నీళ్ళ పంచాయతీలు జోరుగా మోదమవుతున్నాయి. ఇక ఈ నీళ్ళ పంచాయతీలో 10 ఏళ్ళు ఏలుబడిలో ఉన్న కేసీరావు జగన్ తోటి సీకరి ఒప్పందం చేసుకొని ఉన్న కాడికి కరగనాకిందని ఎట్లా ఆకుడైతుండో చూడుర్రి రేవంతం అయ్యా. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టింది. ఇన్నారులో తెలంగాణలో రాజకీయం ఎంత కాక మీద ఉందో నా సామిరంగా. కానీ ఆనాడు కేసీరావు కిషన్ రెడ్డిని రండా అని ఇజ్జతి ఇలువ లేకుండా తిట్టి ముఖం నిలబట్టిస్తే ఇక ఇప్పుడు కేసీరావునే సీఎం రేవంత్ రండా అని నీ దండం పెట్టి ఇక రంగ కూసేసరికి ఇక కిషన్ రెడ్డి టీవీ చూసుకుంటా ఈ ముచ్చట విన్నాక అమ్మ ఒకటే పక్కన అవుతున్నాడు నువ్వులా. ఎందుకంటే మరి కసి తీరిందిగా. ఈ పార్లమెంటు ఎలక్షన్ల ముందర పంతాల రాజకీయం మస్తు పసందు ఉంటాడు పోరి. ఇక చూడాలి మరి రేపటి సంది ఈ రండ రాజకీయం ఎవరిదైతుందో ఏం కొత్త అని అనుకుంటా ఉన్నారు జనాలు. అరే మన నర్సేతాత ఏంది మొత్తం బాధపడమే ఉందిగా కదా ఇంగ్లీష్. మరి ఏందనుకుంటున్నావు? మీకే వస్తుంది ఇంగ్లీష్ తాతరా అనుకుంటారా? ఇగో మా మనరాలు చూడు ఇంకెట్టుందో కథ జోర్దారు. మా మనరాలు ఇంగ్లీష్ దంచి పాడేస్తుంది. ఓ టెక్కు దిగ్గజాలు అధికారులు ఆఫీసర్లు ప్రముఖులు ఇక ఎటుగోడి మాగాంక వస్తుంది ఇంగ్లీష్ పీసు అని ఇంటింత పొడుగు మాట్లాడుతుర్రా అడ్డం పొడుగు. ఇగో
ఈ చిరు వ్యాపారం చేసుకునే ఇక గిసవంటి అక్కలు కూడా పట్టుదలతోటి సంకల్పంతో ఇంగ్లీషు నేర్చుకొని ఎట్లా విసిరి కొడుతురో చూడురు ఇంగ్లీష్ పీసును నా సావి రంగా ఇనురు మీరే. This is a nice beach, this is Wagator, but this is now it's like more tourist area. Before it used to be like a more hippie place. It used to be hippie, and I grown up with the hippie place. When I was like 8 years old, I used to work with my mom and dad here. But now it's changed, and it's like more Russian, German, France people coming. And now after the lockdown, after the COVID, many Indian people start to get a holiday. Yeah. Before that, I seen none of our Indians having holiday. Oh, here in Wagator. Wagator. Yeah. After the COVID, they made the mind to have a holiday. Okay. To see the places. When they die, then what they can take out. The memory will come with us. Yeah. ఆహా ఇక ఇప్పటికైనా ఓ కొలువు చేసే ఆఫీసర్లు ఇంగ్లీష్ పీసు మాకే వస్తుందని విర్రవిగకుర్రి ఏమంటున్నాం తలుసుకుంటే మీకంటే మేమే తోపులో అన్నట్టు చెప్పుకొస్తుందిలా ఈ అక్క చదవకుండా చూస్తుర్రా జనాలు. మనిషికి పట్టుదల ఉంటే కానిది ఏది లేదు అన్నట్టుగా ఇగో ఈ అక్కను మాత్రం ఆదర్శంగా తీసుకోవాలని మా అమ్మ నుంచి కూడా కోరుకుంటుందిలా నేటి యువతను. లోకం మీద మన భారతదేశానికి బాగానే ఉందిగా పచారా. మన పూజలే బాగున్నాయట, మన ఆచారాలే బాగున్నాయట, మన సంస్కృతి బాగుందట. అస్సలు మొత్తం మన దేశం అంటేనే బాగుందట వాళ్ళకు. అందుకనే బయట దేశ పళ్ళు బగ్గ కాల్చి చేస్తుర్రు. చూడుర్రి వీళ్ళు ఎట్లా ఉన్నదో. అంబో వీళ్ళ సంపూరం చూడుర్రో ఎంత బొద్దుగా తలుచుకొని భక్తిలో మునిగిపోయిర్రో. చూస్తున్నారు కనబడుతుందా? ఇగో తెల్ల తెల్ల కనపడుతుర్రా వీళ్ళు మన దేశ పళ్ళు గారుల్లో. అదే అంటున్నా వర్షం పెట్టి ఎట్లా పద్ధతి పడుతుందో చూడు రే. బా వీళ్ళ ఆనందము వీళ్ళ సంతోషము ఎట్లా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే తొలకరి సినుకుకు భూదేవి ఎట్లా మురిసిపోతుందో ఏ రకంగా పొంగిపోతుందో సంతోషం పట్టలేక. ఇగో ఈ రష్యా వాళ్ళకు కూడా గాళ్ళే బయట దేశ పోలు ఇక గాళ్ళకు మన దేశం అంటే మన రాష్ట్రం అంటే మన ఆచారాలంటే మన ఆధ్యాత్మిక విశ్వాసాలంటే ఇగో వాళ్ళకు పానం లేసొచ్చినంత పని అవుతున్నాడు నుర్రా. గట్ల ఉన్నాయి మన కట్టుబొట్లు. ఇక అందుకనే ఒక్కసారి వీళ్ళ కథ ఎట్లా ఉందో చూడరి. భక్తిలో ఏ రకంగా మునిగిపోయారో. ఇగో గిదన్నట్టు ముచ్చట. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ఈ రష్యా వాళ్ళు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసి తన్మయత్వం చెందిరులా. చూస్తుర్రా ఇక మన దేశ పౌలు మన రాష్ట్ర పౌలే అని ఏదేమో మీది మాటకు ఇది చేస్తారు. కానీ ఇంకో గిసం వంటి సంస్కృతి సంప్రదాయాలు మన రాష్ట్రం మన దేశం. ఓహో అమ్మ పుక్కడికి వస్తే పినాయిలనే తాగుతట్టు ఈ పాడుబడ జనాలు చదవకుండా ఏంది ఇది. ఇక ఇక్కడికి దిగజారి చూడరు ఎంత పెద్ద ఘనకార్యం ఒకటేసుకున్నారు వీళ్ళు. ఇక ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్లో సామూహిక పెళ్లిళ్ళు చేసుకుంటే సర్కారు 51,000 చేతులు పెట్టి దీవనార్థి ఇస్తుందనలా. ఇక గా పైసల మీద కన్ను పెట్టిన కొంతమంది దగులు బాజీ కష్టం చేత కానీ ఒళ్ళు వంచలేని మోసగాళ్ళు మర కొడక ఎంత పనికి ఒడిగట్టిదంటే ఇక బల్లియా జిల్లాలో జరిగిన పెళ్లి పండుగలో 568 జంటలు దండలు మార్చుకుంటే అందులో 15 మంది మాత్రము తమ దండలు తామే మార్చుకొని మోసం చేసిరని తేలిందటనుల్లా సర్కారుకు. పైసలకు కకృతి పడి మీరు గింత దారుణానికి దిగజారుతారా అని ఇక ఈ ఉద్దారకం పసిగట్టిన సర్కారు మేఘాల మీద 2 ఆఫీసర్లను 17 మంది తోలు తీసి అత్తగారింటికి గొర్ర గుంజుకపోయిరాటనుల్లా. ఇక ఈ నూరు ఇలా భాగవతం ఎట్టకుందో ఒకసారి.
ఇక మరి గిసవంటి కథలు నడుస్తున్నాయిలో జర పైన మోసం దగా కుట్ర చేసిన వాళ్ళు ఎన్నడో ఒకడ ఏదో ఒక రోజు బయట పడతారు సుమా. పాపం పంటవంతే అదే బయటికి నూక్కొస్తుంది. అందుకనే ఇప్పటికైనా జర ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని వాటికి కట్టుబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా అమ్మ న్యూస్. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం. తల్లి చెప్పిన మాట తాసువామయ్యింది, ఆలి చెప్పిన మాట అరటి బండయ్యింది. హరి గోవింద గోవింద బ్రహ్మం, శివ గోవింద గోవింద బ్రహ్మం. తల్లి దయ్యామాయ తండ్రి రాక్షసాయి, పెళ్ళమే దైవమని ప్రేమతో మొక్కుతుర్రు. తందానో తందానా తానే తందానా. ఓ బిడ్డలారా, మరి లోకం మీద గిట్ట నడుస్తుంది. కానీ ఇప్పటి తరం కొన్ని కోడిలాగలు ఎంత రామసక్కని ఘనకార్య ముంగడేసుకుని అంటే మెచ్చుకొని మెడలు చేసుకోవాలా ఈ పిల్లల, ఈ కుమారుల. ఇక పైన చెప్పినట్టుగా ఆస్తుల కోసము, అంతస్తుల కోసము తల్లిదండ్రిని పీల్చి పిప్పి చేస్తున్న ఇప్పుడు ఈ తరం జనాలు, ఈ తరం కొడుకులు అమ్మో ఎట్లా ఉన్నారు, దుర్మార్గపు. తలుసుకుంటేనే పానం చిత్తుక్కు అంటది. అగో గట్ల ఉంది కథ. ఇక మరి గిసవంటి దినాలల్లా బిడ్డలారా ఎప్పుడు మనం దినం పేపర్లల్లో, టీవీలల్లో చూస్తూనే ఉన్నాము గసవంటి దగ్గులు బాజీ కాదని, ఏమి తల్లిదండ్రులు బోర్బెట్టని వాళ్ళని. ఇక గిసవంటి కొడుకుల మాత్రము మెచ్చుకొని మెడల మీద చేసుకోవాలని యావత్ పబ్లిక్ మొత్తం ఇప్పుడు కోడై కూర్చున్నాడనుల్లా ఆ లోకం మీద. ఎట్లా ఉంది వీళ్ళ కథ చూడురే. తల్లిదండ్రులే దేవుళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఎంత సంబూరంగా గుడిలాగా భావించి అయ్యమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటా, పబ్బతి పట్టుకుంటా, మీరే మా సర్వస్వం, మీరే మా ఐశ్వర్యం, మీరే మా సంపద అనుకుంటా ఏ రకంగా వాళ్ళు పబ్బతి పట్టురో అయ్యమ్మ గుడి చుట్టూ గుడి కట్టించారు. తల్లికి తండ్రికి గుడి కట్టించి రామ సక్కదనంగా ఈ రకంగా పూజలు చేసుకుంటారు. అక్కడ చూడు వీళ్ళ సక్కదనం ఎంత ముందు. ఇన్నారుల్లా ఇంట్లో ఒక్క పాటే తక్కువ ఉందిల్లా. తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో, తల్లిదండ్రి గురువులు ఉయ్యాలో, తలచి పెద్దలు నాడే ఉయ్యాలో, తత్వాలు చెప్పారు ఉయ్యాలో అన్నట్టు లేదుల్లా. వీళ్ళ సంబూరం చూస్తుంటే అట్లా ఉందిల్లా. ఎక్కడ అనుకుంటారు ఇది? మహబూబాబాద్ జిల్లా అనంతారం ఊళ్ళే ఇగో వీళ్ళు తల్లిదండ్రికి గుడి కట్టించి ఈ రకంగా దేవి లెక్క భావించి సేవలు చేసుకుంటున్నారు వల్ల. మరి ఇప్పటికైనా జర లజ్జ, సిగ్గి, సోయి తెచ్చుకొని ఇంకో గీలలాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వల్ల వద్దుర్రో ఊరవతలకి చెంబడక పోకుర్రా అంటే ఇంటరా ఈ జనాలు? అరే ఇండ్లల్లా పాయకారం కట్టుకోర్రా ముద్దుగా అంటే వాంబో అని దీర్ఘాలు తీస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది? 2 లక్షల మాలు అన్యాలంగా గంగల కలిసిపోయాయి. చూడు అమ్మరు కానీ అయ్యరు కానీ ఈ కాలాన జనాలను తల్లిని పిల్లని నమ్మే కాలం కాదు. మంచిగా మహారాజుగా పాయకాల రూములు కట్టుకొని గౌరవంగా బతుకుర్రా. ఊరవతలకి చెంబడక పోకుర్రా అని మరో కుతికే ఊరవడంగా నోరు బొంగువంగా చెప్పినా కానీ నీకు దండం పెడితే కొంతమంది పెడచెవున పెట్టింది. చూస్తావా చేసావా అని దీర్ఘాలు తీయబట్టింది. ఇక రోజులు గడిచినా కొద్దీ నీ పాడైపోను చీకటి పోకాన ఒక తల్లి బైరు భూమికి పోయిందట, ఊరవతలకి చెంబడక పోయిందట. అంతే. ఇక ఇదే అదును చూసుకొని దొంగ బద్మాషిగాళ్ళు మనిషి మీద ఏమి చేయాలో అది చేసి కథం 3 తులాల బంగారము, అదుతులం కమ్మలు, మన్ను, మసాలా అవన్నీ ఎత్తుకొని షాకుతో బెదిరించి నోట్లో గుడ్డ పెట్టి అమ్మ ఒక తీరు బాగోతావా? ఇక చూడు ఈ తల్లి అవస్థ ఎట్ట ఉంది. ఒకటే ఏడ్చి పాడవుతుందిలా ఆ సొమ్ములు పోయినాక. ఓ తల్లి చెప్పమ్మా. 10 నిమిషాలకు 3కి లేచిన గీటికి వచ్చే వరకు కత్తి పెట్టి మెడల కత్తి పెట్టి తాడుగుంజారు. తాడుగుంజి కమ్మలు అంటే పట్టింది చెగ్గుంటాను చేసి తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆయన చేతిలో పెట్టిన.
ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. అయ్యయ్యో ఇన్నారుల రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము మంగళపల్లి గ్రామ శివారులో సిద్ధవ్వ అనేట ఆమె ఊరవతలకి శంబట్టుకు పోయిందే ఆల్చవని దండం పెట్టి దొంగ బద్మాషిగాలు కావాలి కాసి ఇగో ఈ రకంగా సొమ్ములు ఎత్తుకొని మా పోయిరటనుల్లా ఇగో గిసవంటి దొంగలు పాడయ్యరు ఎవరి నమ్మొస్తటుందుల్లా ఇంకో గిది కథ అందరు కాదు కొంతమంది పోలీసు వాళ్ళకు మరి ఎందుకు లజ్జ లేదో ఎందుకు సిగ్గు లేదో కానీ ఈ కారం తప్పిన పనులు చేసి ఇజ్జతి విలువ లేకుండా బతురుల్లా భూమి మీద ఇగో గీ ఎస్ఐ గాడు ఏం ఉద్యోగం చేసినా చూడరు మీరే. ఎండల్లో మాడుతూ వానల్లో మునుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. ఇక మరి ఇంత మంచి గౌరవం ఉన్న ఈ పోలీసు నీతి నిజాయితీగా బతకాలి. కానీ ఇగో ఈ పెద్ద మనిషి ఏం చెప్పుకొస్తుండో ఈనూరి ఈ సుధపూస ఎస్ఐ గురించి కానీ పెద్ద మనిషి శ్రీనివాస్ రెడ్డి మీద 17 జనవరిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఒక చీటింగ్ కేసు ఇక్కడ రిజిస్టర్ కావడం జరిగింది. 17 కేసు అయిన తర్వాత 20 జనవరి రోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది. ఆ తర్వాత అతను 22వ తారీఖు జనవరి రోజు మళ్ళీ తిరిగి బెయిల్ మీద బయట రావడం జరిగింది. బెయిల్కి పంపే ముందే సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మదాబాద్ పిఎస్ సురేష్ ఒక 50,000 కావాలని వాళ్ళ ఫాదర్ని డిమాండ్ చేస్తే ఒక 30,000 మీడియేటర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. బెయిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ 20,000 ఇవ్వమని చెప్పేసి అతను ఫోర్స్ చేస్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే తన మీద, తన భార్య మీద, పెద్ద కొడుకు మీద కూడా కేసులు పెట్టి రిమాండ్ చేస్తానని కొంచెం వేధిస్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే ఈరోజు మార్నింగ్ దానికి సంబంధించిన 20,000 రెడీ చేసుకుని మా వస్తే సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ లోపలికి వెళ్ళి సురేష్ ఎస్ఐ గారిని కలిసిన తర్వాత ఇస్మాయిల్ అనే రైటర్ని పిలిచి అతనికి ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయవలసిందని చెప్పి ఇద్దరిని బయటికి పంపించాడు. ఇస్మాయిల్ తను తీసుకోకుండా మూసా అని చెప్పేసి పక్కకే ఉన్న పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక జిరాక్స్ షాప్లో ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ కృష్ణారెడ్డి వెళ్ళి ఆ మూసాకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము వెళ్ళి ఆ మూసాను అదుపులోకి తీసుకొని 20,000 రూపాయలు అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు చెప్పుర్రో ఈ బుద్ధిగల మహమ్మదాబాద్ ఎస్ఐ సురేష్కు ఏం అవార్డు ఇద్దామో జర్ర మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా పెట్టుర్రు. ఎట్టున్నాయిలా మన గమ్మతి వార్తలు ముదుగున్నాయా? ఇక దినం ఇదే యాలకు వస్తూనే ఉంటా. మీ నచ్చే తాతని అంతపడ్డాక మీరు ఏం చేయాలి చూస్తూనే ఉంటారా మన అమ్మ నువ్వు ఉంట బిడ్డలారా శనార్థి.